కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడితో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ, టీడీపీ నేతలు దాడి చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే దీనిపై ప్రశాంతి రెడ్డి ఎవరినైతే ఆయన ఆరోపిస్తూ ఉన్నారు, ప్రధానంగా ఆమె స్పందించారు. తనకు ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. తన మీద చేసిన అసభ్యకర పదజాలానికి వ్యాఖ్యలకు నిరసనగా అభిమానులు మహిళలు ఎవరైనా దాడి చేశారేమో తనకు తెలియదు అంటున్నారు ప్రశాంతి రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి జొరబడి అల్లకల్లోలం చేశారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, కారు అద్దాలు పగలగొట్టి దాన్ని తలకిందులుగా పక్కకు దోసేశారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంటి రూపురేఖలు ఈ దాడిలో పూర్తిగా మారిపోయిన దృశ్యాలను చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, కారు కావచ్చు, పూర్తిగా ధ్వంసం చేశారు. ఎవరు చేశారనే దానికి సంబంధించి ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు, టీడీపీ నేతలే దాడి చేయించారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రశాంతి రెడ్డి తాజాగా స్పందించిన బ్రేకింగ్ న్యూస్ను మనం చూస్తూ ఉన్నాం. దాడుల సంస్కృతి మాకు లేదు, ప్రజాసేవ చేయడమే మాకు తెలుసు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండే మహిళలు ఈ వ్యాఖ్యలను ఆయన ప్రశాంతి రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తన అభిమానులు మహిళలు ఎవరన్నా దాడి చేశారేమో తనకు సంబంధం లేదు, తనకు ఇన్ఫర్మేషన్ లేదంటూ ప్రశాంతి రెడ్డి చెబుతూ ఉన్నారు. తనకు తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి చెబుతూ ఉన్నారు. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ అసభ్యకరంగా మాట్లాడారన్నారు. రాజకీయంగానే తాను విమర్శలు చేశానని, ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. తనపై ఎన్నిసార్లు విమర్శలు చేసినా ఎక్కడ సహనం కోల్పోలేదంటున్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో మా ప్రతినిధి వెంకటనారాయణ ఫేస్ టు ఫేస్. తన నివాసంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దాడి చేయించారంటూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి తన నివాసంపై ప్రశాంత్ రెడ్డి దాడి చేయించిందని చెప్తున్నారు, ఏం చెప్తారు దానిపై? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ అటువంటి సంస్కారం లేదు. మాది అటువంటి సంస్కారం కాదు. వాళ్ళు మాట్లాడిన చెప్పలేని నీచమైన భాష మాట్లాడితే జిల్లా మొత్తం ఎంతోమంది అభిమానులు విపిఆర్ గారికి ఉన్నారు. జిల్లాని మొన్న ఎలక్షన్లో తలకిందులు తీసుకొని వచ్చి ఇప్పటి వరకు 10కి 10 స్థానాలు ఏ రోజు రాలేని తెలుగుదేశం స్థానాలు ఈరోజు మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరిన తర్వాత వచ్చాయి. అటువంటి మేము ఎంతోమంది అభిమానులు ఉంటారు. అతను మాట్లాడింది అసలు ఎవ్వరు కూడా వినలేని భాష. దానివల్ల ఏ అభిమానులో ఎవరో అప్పటికీ నేను తప్పే, ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పకుండా నేను ఖండిస్తున్నాను. అప్పటికి నేను కార్యకర్తల్ని ఆపగలిగాను, కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. నేను తెలుసుకునే తప్పటికి అంత జరిగిపోయింది. ఎట్లా అసలు మీ ఇద్దరి మధ్య అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఎలక్షన్స్లో పోటీ చేశారు, మంచి మెజార్టీతో గెలుపొందారు, తర్వాత విమర్శలు సహజం, కానీ ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏమన్నా అంటారు? అతనికి ఇప్పుడే కాదు, ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి కూడా నేను ఏ రోజు అతని అవినీతి గురించి మాట్లాడతానో తిరిగి దానికి సమాధానం చెప్పే ధైర్యం లేదు. నేను అవినీతి గురించి మాట్లాడితే అతను ఒక మహిళగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ఎలక్షన్ ముందు. అప్పుడు చాలామంది ఆవేశపడితే నేనే ఆపాను. ఈరోజు తిరిగి నేను అడిగింది అదే, అవినీతి గురించే మాట్లాడాను నేను. నువ్వు 60 అడుగులు గుంటలు తవ్వి 2 పిల్లలు దాంట్లో ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళండి, నాగభూషణం అని ఉంటారు, అక్కడ పోండి, మీరు ఆ గుంటలు తీసుకోండి. 60 అడుగులు ఉన్నాయా లేదా? ఎస్టీ కాలనీలో పిల్లలు 2 పడి చనిపోయారా లేదా? ఎవరెత్తారు 60 అడుగులు గుంటలు? ఇదే నేను అడిగింది.
తర్వాత ముద్వర్తి కాజ్వే గురించి మాట్లాడాను నేను. అతను ఆల్రెడీ దాన్ని వర్క్ శాంక్షన్ తెచ్చుండొచ్చు. ఎందుకు తెచ్చావు నువ్వు? పర్సంటేజ్ తీసుకోవడానికి తెచ్చావు. నేను మాట్లాడింది పొలిటికలైజేషన్, నువ్వు మాట్లాడింది క్యారెక్టరైజేషన్ గురించి అనలైజ్ చేసి మాట్లాడావు. అది దాన్ని తట్టుకోలేని అభిమానులు ఎవరో ఇదంతా చేస్తారు. అంతేగాని మాకు ఇట్లాంటి సంస్కారం అనేది అసలు ఇటువంటి చెడ్డ సంస్కారం మాకు తెలీదు. అసలు ఇట్లాంటి నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ కూడా చేయను. అట్లా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు, తొలుత ప్రశాంతి రెడ్డి నన్ను వ్యక్తిగతంగా దూషించారు, తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చింది అని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. అసలు మొదట ఎవరు స్టార్ట్ చేశారు? అసలు అతనే చేశాడు. నేను రాజకీయ అజ్ఞానిని. నేను మామూలుగా గడప గడపకెళ్ళినప్పుడు అక్కడ రాముడుపాలెంలోనో ఎక్కడో ఏదో నేను ఆ ముద్దుగత్తి కాజ్వే గురించి చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ అసలు ఆయన మీద ఎంక్వైరీ చేస్తే ఆ కాంట్రాక్టర్ మీద ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను. చంద్రబాబు నాయుడు గారు పని ఆగకూడదని చెప్పి తిరిగి దాన్ని ఇది చేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ని పిలిచి అడగండి మీరు, ఎవరో పడలేదు. అది నేను చెప్పాను. ఇతను దాని గురించి రాజకీయ అజ్ఞాని, నాకేం తెలీదు అని మాట్లాడాడు. దానివల్ల నేను మాట్లాడాను. పర్సంటేజ్లు ప్రసన్న అన్నాను, దాంట్లో తప్పే ఉంది, అది నిజమే కదా, జగమెరగని సత్యం ఇది. సో నువ్వు కూడా అదే మాట్లాడు. నువ్వు ఇక్కడ పర్సంటేజ్ తీసుకున్నావమ్మా, నువ్వు ఇక్కడ ఇది ఎత్తావమ్మా, శాండ్ ఎత్తావమ్మా, మట్టి ఎత్తావమ్మా, నువ్వు అవినీతి చేస్తున్నావమ్మా అని మాట్లాడు. ఇది పొలిటికల్ తెలుగుదేశం సంస్కృతి ఇది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు కత్తికి కత్తి, డబ్బు, ప్రతి దాంట్లో డబ్బే. అతనితో కూడా తిరిగి మాట్లాడేవాళ్ళు. నిన్న అతనితో కూడా ఒక 4-5 మాట్లాడారు. నేను ఒక్కటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి ఇంట్లో మీ భార్యకి, మీ అమ్మకి, మీ అక్కల చెల్లెళ్ళకి చూపించండి. చూస్తూ వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బయటకు పోయి చెప్పులు తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టకపోతే ఆ తర్వాత మీరు ప్రసన్నకి సపోర్ట్ చేయండి. ఒక మహిళని పట్టుకొని ఇలాగ మాట్లాడడం ఎంతవరకు నిజం? నువ్వు పెట్టిన మీటింగ్లోనే నిన్ను తన్నబోతే వేరే వాళ్ళు అడ్డుకున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. నేనేంటి నీ ఇంటి మీదకి వచ్చి? అసలు మాదట్లాంటి సంస్కారం కాదు. నువ్వు మాట్లాడిన దానికి నేను కాకుండా నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నిన్నే కొట్టుండేవాళ్ళు. నేను కాబట్టి అందరినీ నాకు తెలిసేటప్పుడు ఇది జరిగిపోయింది, తప్పే. అది దాన్ని నేను ఎవరిని ఇది చేయట్లేదు. మేము మర్డర్లు చేసే వాళ్ళమా కాదా, జిల్లా ప్రజలకి ఏం చేస్తున్నాం, జిల్లా ప్రజల్ని ఎలా కాపాడుతున్నాం, ఎలా చారిటీ చేస్తున్నాం, ఇవన్నీ దేశమంతా తెలుసు. ఈయన చెప్తే ఈరోజు మేము చేయాల్సి మా మీద ఎవరు అనుకోరు. కాబట్టి ఇదంతా కూడా అబద్ధాలు, అబద్ధ ప్రచారాలు. అతనికి వావి వరుసలు తెలియదు. అతని చరిత్ర ఎవరైనా కానీ ఇప్పితే అతను అక్కడే ఊరేసుకొని పోతాడు. అది. సో మొత్తంగా ప్రసన్న కుమార్ ఇంటిపై దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.